ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ మతం. ప్రశ్న: దేవాలయాల వెనుక ఉన్న తత్వాన్ని గురించి వివరిస్తారా? సమాధానం: భగవంతుడు ఉన్నాడు. ఆయనే ఈ ప్రపంచానికి సృష్టికర్త, నియంత. ఆయన అనుగ్రహం వల్ల సుఖశాంతులు, కోపం వల్ల కష్టనష్టాలు కలుగుతాయి. ప్రపంచంలోని మనుషులందరికీ ఇటువంటి నమ్మకం ఏదో ఒక రీతిలో మనకు కనిపిస్తుంది. అటువంటి దేవుడు ఒకడు ఉన్నాడని ఒప్పుకున్నప్పుడు ఆయన్ని సులభంగా సమీపించడానికి, ఆయన్ను ప్రార్థించడానికి ఒక మార్గం ఉండి ఉండాలి. అదే దేవాలయం. రాజు మన ఊరికి వస్తే అతని కోసం ప్రత్యేకమైన గుడారం వేసి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాం కదా. అలాగే ఈ సమస్త జగత్తునకు చక్రవర్తి అయిన పరబ్రహ్మ మన కోసం ఈ లోకంలో అవతరించినప్పుడు ఆయన కోసం మనం భక్తి ప్రేమలతో ఏర్పరిచే నిర్మాణమే దేవాలయం. దేవాలయాల్లో అవశ్యం ఉండవలసిన భాగాలు ఇవి: దేవతా విగ్రహం ఉండే గర్భగృహం, దానికి ముందు వైపు నుండే సుఖనాసి, అంతరాలు, తర్వాత ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగించే విశాలమైన నృత్య మండపం లేదా నవరంగం, ఇవే కాక ధ్వజస్తంభం, బలిపీఠం ఉండాలి. పెద్ద పెద్ద దేవాలయాల్లో పరివార దేవతలకు గుళ్ళు, ప్రాకారాలు, యాగశాల, పాకశాల, ఉత్సవమూర్తి కోసం ఒక శాల, రథాల కోసం చిన్న శాల, బావులు, చెరువులు, పూలతోట ఇత్యాదులు ఉంటాయి. దేవాలయం ముఖ్యంగా విరాట్ పురుషుడైన పరమాత్మను సూచించే ఒక సంకేతంగా పనిచేస్తుంది. గర్భగృహం ఆయన తల, గోపురం ఆయన కాళ్ళు, సుఖనాసి ఆయన ముక్కు, అంతరాలు ఆయన మెడ, ప్రాకారాలు ఆయన చేతులు, ఈ విధంగా భావించాలి. మానవ శరీరానికి ప్రతీకగా కూడా దేవాలయాన్ని భావించుకోవచ్చును. దేవాలయం దేహం అయితే గర్భగుడి హృదయం, ఆలయంలో వెలిసిన మూర్తి అంతర్యామి. దేవాలయాన్ని సమస్త బ్రహ్మాండాన్ని చిహ్నంగా కూడా ఊహించుకోవచ్చు. శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ చేయబడిన దేవాలయంలో విగ్రహం చైతన్యవంతమై ఉంటుంది కనుక అక్కడ నిత్యము పూజ చేసి తీరాలి. ఈ పూజ దేవస్థానం వనరులని స్తోమతని బట్టి ప్రతిరోజు 1 నుండి 9 సార్ల వరకు చేయవచ్చు. విశేష పర్వదినాల్లో ఉత్సవాలు చేయటం ఆనవాయితీ. ఉత్సవాలన్నింటిలో పెద్ద ఉత్సవాన్ని బ్రహ్మోత్సవం అంటారు. అటువంటి సమయాల్లో రథోత్సవాలు కూడా చేస్తారు. దేవాలయానికి సచల ప్రతీక రథం. దేవాలయాలు సందర్శించేవారు స్నానం చేసి శుచిగా వెళ్ళాలి. మౌనంగా ముందు గర్భగృహంలోకి ప్రవేశించి దేవుణ్ణి దర్శించి బయటకు వచ్చి ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేయాలి. తర్వాత ఇతర పరివార దేవతల గుళ్ళను దర్శించి ఈశాన్య వైపు నుండే మహద్వారం దగ్గర కూర్చొని దైవధ్యానం చేయాలి. దేవాలయంలో ఉన్నప్పుడు చాపలత్వాన్ని విడిచి యథోచితంగా ప్రవర్తించడం, దేవాలయ పవిత్ర వాతావరణం చెడిపోకుండా ఉండేలా ప్రవర్తించడం ప్రతి భక్తుని కర్తవ్యం. ధన్యవాదాలు.